హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. రాత్రి 2 అయింది నిద్రపోయేసరికి. ఇంకా పెళ్లి పనులు ఉండి త్వరగా అయితే ఇంకా బయలుదేరదాం. మరి అక్కడ వంట కార్యక్రమాలు, వచ్చిన చుట్టాలకి మరి అవన్నీ ప్రతిదీ చూసుకుందాం. మరి త్వరగా ఫ్రెష్ అయిపోదాం. మన చిలుగురిపేటలో మనం షాపింగ్ చేసాం కదా, కొత్త బట్టలు వేద్దాం. అంటే పెళ్లి కొడుకులు బావ అంటే ఆ మాత్రం ఉండాలి కదా, అందుకని సరే త్వరగా రెడీ అయ్యి బయలుదేరతాం. రాజ్కుమార్ గారు రెడీ అవుతుంది. ఓకేనండి, గుడ్ మార్నింగ్. ఇంకా రెడీ అయిపోయాను. మనం త్వరగా బయలుదేరదామా? ముందు మా బామ్మర్ది బ్యానర్ చూద్దామా, అలానే పెళ్లి కూతురిని కూడా చూద్దామా? చాలామంది అడుగుతున్నారు కదా, చూద్దాం పదండి. ఇంకా రాత్రి 2 అయింది ఆ బ్యానర్ కట్టేసరికి. చూపిస్తా పదండి. ఏంది పెళ్లి కొడుక? గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. మా పెళ్ళండి మరి రావా మీరు అందరూ అనేది చెప్పు. ఆహ్వానిస్తావా లేదా? ఫస్ట్ వాళ్ళకి తర్వాత రావాలి. ఏం నిద్ర చాలు, నిద్ర పోవచ్చు కళ్ళ నిద్ర ఏం చేస్తున్నావు మరి? నీకేం పని? నలుగు పెట్టుకున్నావా? ఎన్ని నలుగు లేని? ఇప్పుడు 4 ఇంకో 5వ ఎత్తేసరికి ఇంకా ఎర్రగా మెరిసిపోతాడు. ఏరా పట్టుగా అంతేగా, మామూలు ఎరుపు కాదా, పెద్ద ఎరిపే. మా చెల్లెలు రాత్రి 2 అయింది బ్యానర్ కట్టేసరికి. అంటే అందరం కొంచెం డ్రింకింగ్ బ్యాచ్ ఉన్నవాళ్ళే. ఆ మూలకి ఈ మూలకి కట్టేసరికి కొంచెం మరదలు వచ్చినాయి, మళ్ళీ సరి చేసుకుంటున్నాం ఉదయం లేచి. ఎవరు? ఇంకా మా చెల్లెలు మా బామ్మది. ఇక బ్యాక్ కెమెరాతో చూపించామని కానీ అదేం సరిగలేదుగా. పెళ్లి కొడుకి పెళ్లి బ్యానర్ కట్టుకుంటున్నాడు దగ్గర నచ్చక. ఏం రాంతి గట్టుకుందే? అదే ఇరిగిద్దాం చూడండి. ఎడైతే సరిపోద్ది అనుకుంటా. ఏ కొంతలో క్రాస్గా రాడికి వెళ్తున్నాం. మరి ఏ వాచ్ చేయగలదు కాసేపు. పెళ్లి కొడుకు మనీ వేయాలి కావాల్సింది వాడికి. ఈ రోజు అడగోదేమి. సరే బయలుదేరు. అంతేరా. హాయ్ అండి, మీ అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 మధ్యలో అయితే ఉంది. తమ్ముడు పెళ్ళి 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 అన్న ఆ రోజు దగ్గరకు రానే వచ్చింది. ఇంకా రాత్రి అంతా కొడుకుని లెక్కి గోరింటాకు అన్నీ పెట్టుకొని చేసేలేక 3 మధ్యలో అయింది. నిద్రలేదనమాట. తెల్లవారుగానే లేచిపోయి కూరగాయలు కట్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడైతే వెళ్ళి కూరగాయలు మొత్తం కట్ చేసేసుకోవాలి. మా పెద్దమ్మని మా చిన్న పోతున్నారు. బావా ఓయ్ ఓ బా పోయాడా? పోయాడు పోదాం. ఏం చేస్తున్నాడా? ఏం చేస్తున్నావు? పెళ్ళి కొడుకు బ్యానర్ తొట్టానికి వచ్చిండు. ఎవడమ్మారాడు? అరే లాస్ట్కి నా వీడియోలో ఫోటో వస్తే నీకు అవసరం పడ్డాయిగా. మా అన్నయ్య పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నయ్య. హాయ్ వేసప్ అన్నాయ్. టైట్ చేసి కట్టాల్సింది, ఫేస్ ఆఫ్ పడుతుందా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది. హాయ్ తమ్ముడు, ఏం సంగతి? అబ్బారంటే రాజేష్ ఏంట అవ్వన్న ఎందుక మాది నిద్ర పేరా? నువ్వు చెప్పావు అసలు. మా తమ్ముడు పెళ్ళండి ఈరోజు, రండి అందరూ. సరేనా, దగ్గర ఉండేవాళ్ళు కదనమాట. బ్యానర్
ఇవ్వండి. ఇంకా వెజ్ వంట కార్యక్రమాలు అయితే మొదలైనవి. సాంబార్ అనుకుంటా. గోంగూర ఉప్మా, పిల్లల కోసం కూడా ఉప్మా చేస్తున్నారు. ఉప్మా రెడీ అయింది. అది తర్వాత వచ్చేసి ఇంకా పెళ్ళి టెంట్ సామాను అవన్నీ దిగుతూ ఉన్నాయి. ఇంకా ఆంటీలు వచ్చేసేమో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనండి, మా పెద్దమ్మని మా చిన్నమ్మని అమ్మమ్మని ఇంకా అందరిని పంపించేసాను. నేను కూడా ఇంకా మా తమ్ముడు బ్యాంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా వెళ్తుంటే ఒకసారి అన్నారు, మొన్న పప్పన్నాలు పెట్టినట్టే పొంగల్ పెట్టుకోవాలమ్మా, ఈరోజు ఇంకా అబ్బాయి పెళ్లి రోజు కదా, అమ్మ ఆత్మ అనేది సంతోషంగా ఉండాలి, ఇంకా అక్కయ్య నువ్వు తమ్ముడు ముగ్గురు వచ్చి ఇట్లా తలస్నానాలు చేసి పొంగల్ పెట్టుకోవాలి అమ్మని తలుసుకొని ఇంకా ఇదని చెప్పేసి లేకే నేను ఇంకా అక్కడ అమ్మోళ్ళ దగ్గర అంతా హడావుడిగా ఉండదు కదా, ఇక్కడ ఎందుకులు అని చెప్పి ఇంక ఇక్కడ అయితే తలకాయ పోసుకొని రెడీ అయ్యి త్వరగా అయితే ఇంక అక్కడికి వెళ్ళి అమ్మకు పొంగలు పెట్టుకున్న తర్వాత ఇంక అక్కడ ఉన్న కార్యక్రమాలు మొత్తం జరుపుకోవాలన్నమాట. మొన్న కూడా పప్పు అన్నప్పుడు కొంచెం రాంగ్గా చేసాము, అంటే అక్కడ భోజనాలు అయ్యేలోపు ఇక్కడ పొంగలు చేయడం అయిపోవాలి, అందుకని చెప్పేసి సరేనా త్వరగా అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ తమ్ముడు ఇంటి దగ్గర ఏ విధంగా జరుగుతుందని చూపిస్తాను. చూద్దాం పదండి. కర్రీసు పలావు అన్ని బాగా నీట్ గా చేస్తాం. శుభ్రం చేయండి. ఫేమస్ మా వంట ఫేమస్. అందుకని వేల మంది వస్తారు. మీ మండలంలో మా వంట ఫేమస్. ఏంది హడావుడి ఎట్టుంది చెప్పేంది, మా కొడుకు పెళ్ళి చేస్తారని చెప్పేంది. నువ్వు చేయట్లేదా? మా నాన్న చేయట్లేదంట. సరే వస్తున్నాలేరా, ఎవరు వస్తుంట అంతా చూసారు కదా. తర్వాత ఇంకా మిగతా మరి కట్ పుల్లలు కూడా ఉన్నాయి. మా పెళ్ళి కొడుకు అయితే 2 వారాల ముందే పుల్లలు రెడీ చేస్తున్నాడు. ఆరు ఉన్నాయి. అదే 6 ప్యాకెట్లు ఉన్నాయి. అది ఎత్తున్నావా? అంటే ఎవరికి కరేపాక అటు వాళ్ళకే బాబు పెడతారా? అమ్మ ఓ దగ్గర మా అమ్మ ఉప్మా తినదు కనుక నవ్వింది. రండి రండి ఉప్మా టీ చేసిన తినొద్దు కదా, రండి పెద్దమ్మా ఉప్మా తినొద్దు కదా, రండి బిలట్ అనవసరం నిన్నోడు రమ్మంట. అరే అల్లుడు కేక్ పెట్టిపోయిన ఉప్మా తింది కానీ రారా. ఏ రాండ్రా రా పెద్దమ్మ దబా రండి యాడా ఉప్మాకి ఇప్పుడు 4వ సారి వచ్చి పిలుస్తారు గంగా రాట్లా. అదే ఇటు చెప్పు ఇటు చెప్పా రాని ఉప్మా తినొద్దురా. అదిగో 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 ఉప్మా చేసామండి, కావుతాలు మాట పట్టేస్తున్నారు. రండి రండి కాపుతుండ్రా. ఉప్మాకైతే ఇంక అందరం పిలిచినట్టే. ఇంకా అక్కయ్య నేనైతే ఇంక అమ్మకు పొంగలు పెట్టేసుకోవాలి. ఓకేనా, సింగర్స్ ఉన్నారండి సాంగ్స్ పాడేవాళ్ళు.
ఓకేనండి, భోజన కార్యక్రమాలు అయితే ఇగో జరుగుతూ ఉండే. ఇంకా మా చుట్టాలు కూడా వచ్చారు. మా తోడబుట్టింది వచ్చింది గుంటూరు నుండి. పిల్లలేరే పామ టిఫిన్ చేద్దాను. బాగా పడుతుందిగా అత్తకాడ బా.